హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. న్యాచురోపతి అనేది చాలా వరకు కొంతమంది నమ్మరు దీన్ని, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్కి నమ్ముతారు, మెడికల్ ఇక్కడికి మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. దీన్ని ఎందుకు సార్ ఇది నమ్మకపోవడానికి రీజన్ ఏంటిది? No, because actually, see, I'll tell you one thing. If you are taking a painkiller, your pain is reduced within half an hour of time. Okay. But as far as this kind of medicine is concerned, as I said, ఇది కొంచెం టైం పడుతుంది, లైక్ 3 months to 6 months పడుతుంది క్యూర్ కావడానికి. యా, సో అప్పుడు వరకు కొంచెం ఓపిక ఉండాలి. ఓకే, మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు ఇమీడియట్ పెయిన్ కూడా తగ్గుతుంది కాదు, బట్ ఇట్ విల్ టేక్ 2 to 3 days ఇన్ స్పైట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఇట్ విల్ టేక్ 2 to 3 days. అండ్ మనకు సరిగా నిద్ర లేకపోతే ఆ నిద్ర పట్టడం ఫస్ట్ డే నుంచి వాళ్ళకి మొదలుపెట్టే, విదౌట్ ఎనీ అదర్ మోడర్న్ మెడిసిన్. వాళ్ళ మెడిసిన్ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. నా మెడిసిన్ ఒకటి తీసుకుంటే కూడా వాళ్ళకు నిద్ర ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. నిద్ర స్టార్ట్ అయితే వాళ్ళకు ఇరిటేషన్ తగ్గుతుంది నెక్స్ట్ డేకి. ఓకే, సో నిద్ర వల్ల ఈ ఇరిటేషన్ వస్తుంది కదా, ఆ నిద్ర లేకపోతే ఇరిటేషన్ రావడం, ఈ మెడిసిన్ వాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మంచిగా నిద్రపోతే వాళ్ళకు నెక్స్ట్ డేకి బాగానే ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇట్ అఫెక్ట్స్ ద స్కిన్ ఆల్సో. వెనెవర్ దే ఆర్ కమింగ్ టు మెనోపాజ్, స్కిన్లో చాలా మార్పు వస్తుంది అనమాట. ఎలాంటి మార్పులు ఉంటాయి సార్? లైక్ స్కిన్ లూజ్ అయిపోతుంది. ఓకే, స్కిన్ కలర్ డల్ అయిపోతుంది. బికాస్ దట్ ఐ టోల్డ్ యూ, లైక్ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది అని చెప్పాను కాబట్టి. సో ఆ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గితే కూడా స్కిన్ మీద కూడా అఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనం ఈ ఈస్ట్రోజన్ తక్కువ అవడం వల్ల మనకు ఈవెన్ కాల్షియం లెవెల్ కూడా తగ్గుతుంది బాడీ. సో జనరలీ ఎలోపతిక్ సిస్టమ్లు ఏం చేస్తారంటే దిల్ గివ్ మెడిసిన్ ఫర్ కాల్షియం. ఓకే, దిల్ గివ్ మెడిసిన్ ఫర్ ద ఇంప్రూవింగ్ ద హిమోగ్లోబిన్ లెవెల్, ఐరన్ టాబ్లెట్స్ అండ్ ఆల్. Okay, then they'll give the painkiller, they'll give the medicine for the sleep, like different types of alprazolam and those medicines also they'll give. Okay, so at a time multiple tablets they have to give for this, and along with that they'll give hormonal therapy. After that only patient will get relief. And అన్ని మెడిసిన్స్ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే జనరల్గా ఒక హ్యూమన్ బాడీలో రకరకాల కెమికల్ రియాక్షన్స్ అక్కడ జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క మెడిసిన్స్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సెనారియో ఆఫ్ ద అలోపతిక్ మెడిసిన్. ఓకే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్, ఈవెన్ పీపుల్ ఆర్ గెటింగ్ టెంపరరీ రిలీఫ్. ఓకే, దట్స్ ఫైన్. బట్ నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి దట్ వన్స్ వీఆర్ కమింగ్ టు దిస్ స్టేజ్ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అండ్ వీ షుడ్ బి రెడీ టు హ్యాండిల్ దట్. ఈవెన్ న్యాచురల్లీ కూడా మనం చూస్తే వీ క్యాన్ మేనేజ్ ఇట్. బట్ ఎలా మేనేజ్ చేయాలంటే వీ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. డైలీ బేసిస్లో మనకు కరెక్ట్గా అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఇన్ ఎ డే ఖచ్చితంగా ఉండాలి. అండ్ వీ మస్ట్ టేక్ లో క్యాలరిక్ డయట్. ఓకే, క్యాలరీస్ తగ్గించి మనం డయట్ తీసుకోవాలి ఆ టైంలో. లో క్యాలరిక్ డయట్ తీసుకుంటే అండ్ కొంచెం ఫుడ్ మనం నార్మల్గా మనం ఎంత తీసుకుంటున్నాము డైలీ బేసిస్లో దానికంటే కొంచెం తగ్గించి మనం తింటే మనకు మంచి నిద్ర వస్తుంది. దానివల్ల ఈవెన్ క్యాలరీస్ తగ్గితే కూడా మంచి నిద్ర వస్తుంది. అండ్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ గుడ్ ఫీలింగ్ దట్ టైమ్. ఈవెన్ సమ్ పీపుల్, దే ఆల్సో పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద రూరల్ ఏరియా, లైక్ దే డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ, నైదర్ దే హ్యావ్ గుడ్ హాస్పిటల్ దేర్, అండ్ వాళ్ళు కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనిషియంట్ ఏజ్, like people who are living with the family and they didn't have proper modern hospital there. So appudu bala em chesevalu, they used to manage like this only. Proper physical exercise and food manam enta teesukovalsini daniki koncham tagginchi tinale and low caloric diet manam teesukovali. Idi teeskunte maximum akkada around 30 to 40% symptoms will be covered up. Okay, ఆ తర్వాత మనం అగైన్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద హార్మోనల్ థెరపీ అండ్ ఆల్. ఇఫ్ సపోజ్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్, సపోజ్ వాళ్ళకి ఇది తెలియదంటే వాళ్ళు రాదు, అండ్ దట్ ఈస్ వన్. బట్ దే సఫర్ లిటరల్లీ, దే సఫర్ లైక్ ఎనీథింగ్. దే సౌట్ అట్ హోమ్ అండ్ సపోజ్ లెట్ us say you are working for a company and you have a lady boss, okay, who is into menopause. Okay, so all of a sudden whenever this menopause starts, she will fire everyone in the irritation company. They start Yes, irritation due to the irritation. Okay, due to all these changes in the body, they'll fire everyone. Unknowingly all those things will happen.
then you will feel like, what is happening? Like, why madam is aggressive? Why she was absolutely fine till last year, and this year, since last 5-6 months or last 1 year, she's shouting, always like keep on shouting. What is happening? Okay, so all these things generally happens. Even same thing happens in the house. Manamku entlu kuda ade jagutadi. Okay, so this is the complete scenario of the menopause. And suppose let us say okarku before 40 vachesindante, there are certain blood test is there. So we go for such blood test, like FSH test is there. We have to conduct that test. దాని ద్వారా కూడా మనకు తెలుస్తుంది whether she is into menopause or not. Okay. Suppose if their hormonal level is up to the mark, that means they are not into the menopause. So it is very clear. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నేను క్లియర్గా చెప్తాను, లైక్ మీకు మెనోపాజ్ ఇంకా రాలేదు, యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఓకే, మెన్స్ట్రువల్ పీరియడ్ మీకు అబ్స్కాండ్ అయింది, ఇట్ మే బీ ఫర్ 3 months or 6 months, అగైన్ ఇట్ విల్ రీఅకర్. సో అగైన్ దర్ మే బీ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్. సో దానికి మనం సరైన టెస్ట్ చేసి అగైన్ మనం కొన్ని థెరపీస్ వాళ్ళకు సజెస్ట్ చేస్తే, లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఇస్తే దానివల్ల వాళ్ళకు అగైన్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎలా కూడా జరుగుతాయి, ఎలా కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఐ హ్యావ్ సీన్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్.